ఉంటాడు మా ఆయన. సరే పదండి. బాబోయ్ టెంపుల్ ఎంత బాగుంది, ఇప్పటివరకు ఎంత విజిట్ చేయలేదు. అమ్మవారి చీర కొనుక్కున్నాం నేను కూడా. చిన్నప్పుడు ఫోటో నాకు ఇష్టం ఫోటో. చిరంజీవి గారు చేతిలో చిరంజీవి. లిప్స్టిక్ పోతానే ఆలోచిస్తున్నా. మాటమంతా యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఫస్ట్ రోజు మేము ఇక్కడ ఇదిగోండి సమ్మక్క సారక్క జాతర దగ్గరకు వచ్చాం అన్నమాట. బాబు కష్టపడి నా కోసం తీసుకున్నటువంటి వీడియో మా ఆయన అండ్ అలాగే మా శేఖరాన్ని ఎప్పుడు పారిపోతాడు అలాగే పారిపోయాడు. సో లోపల ఎలా ఉందో చూపిస్తాను రండి. హలో అండి. సో ఇదిగోండి సమ్మక్క సారక్క జాతరకు తీసుకొచ్చినటువంటి మా స్ఫూర్తి గారు అండ్ అలాగే ప్రియాంక గారు. హలో అండి. హాయ్ రా. కస్తిక అండ్ శ్లోక. హాయ్ చెప్పండి ఒకసారి మా ఛానల్కి. సే హాయ్. సే హాయ్. వచ్చాం, దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చాం. పదండి. కర్నూలు ఆలకట్ట నుండి మనం స్కూల్స్ అని ఇక అక్కడ వర్క్ చేసి ఇక్కడ తెప్పడం జరిగింది. గ్రాఫీలు పెట్టుకున్నారు, స్టేజ్లు పెట్టుకున్నారు. దాదాపు మనకు ఎట్ ఏ టైం 10,000 మంది ఉండొచ్చు టెంపుల్. ఎటారం జాతర జనవరి 28, 29, 30, 31 4 రోజులు ఉంటుంది. ఆ 4 రోజుల సమయంలో దాదాపు 1,50,00,000 పైసలు జనాభా పబ్లిక్ వస్తూ ఉంటుంది అమ్మవారి దర్శనాలు. ఇప్పుడు టెంపుల్ మొత్తం డెవలప్మెంట్ చేయడం జరిగింది. గద్దెలు 4 కూడా ఒక వరుస క్రమంలో పెట్టారు. ఎట్ ఏ టైం టెంపుల్లో 10,000 మంది దర్శనం చేసుకునే విధంగా, అదేవిధంగా 20,000 మంది క్యూలెన్ సీట్లో లీడర్ ఉండడానికి వాళ్ళకి అన్ని వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ, ఆల్ ఫెసిలిటీస్ ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ టెంపుల్ మన జాతరకు సంబంధించి ఏదైనా సర్వీస్ కావాలి అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ముఖ్యం. ట్రాఫిక్ మేనేజ్మెంట్లో భాగంగా దాదాపు టోటల్ పోలీసు 13,000 మంది ఆన్ లెవెల్ ఆఫీసర్ ఇక్కడ జాతరకు పనిచేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ప్రతి ఒక్క విభాగానికి కూడా హై లెవెల్ ఆఫీసర్స్ ఇక్కడ జాతరలో సమర్థవంతంగా నిర్వహిస్తుంది. మనం ఇక్కడ ట్రాఫిక్ అనేది సమర్థవంతంగా నిర్వహించుకుంటే జాతర సమ్మక్క సారక్క వీరుల జాతర. పూసిన జాజి మల్లెలే అదే నాకద్దు. గమనించుకుంటూ ఉండండి. దేవతలు ఉంటారు.
ఇగో మీ అందరూ ఒక్కసారి అక్కడ హాయ్ చెప్పండి. మీ అందరూ ఓకేనా? నా యూట్యూబ్ ఛానల్లో చూడండి మీ అందరూ. సో నిజంగా ఇక్కడ మేడారం జాతర, సమ్మక్క సారక్క జాతర వచ్చి మంచి దర్శనం చేసుకొని నిజంగా ఇన్స్పెక్టర్ దయాకర్ అన్నకి చాలా 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 థ్యాంక్స్, దగ్గరుండి చేయించారు. అండ్ అలానే ఆయనే ఇక్కడ మంచి లంచ్ అరేంజ్ చేశారు మా అందరికీ. మంచి చెట్ల కింద మా కోసం స్పెషల్గా టేబుల్స్, చైర్స్ అన్నీ అరేంజ్ చేసి మీకు అది కూడా చూపిస్తాను. మీరు అందరూ ఇక్కడ వండుకుంటున్నారు, మా కోసం సెపరేట్ టెంట్ అరేంజ్ చేసి. ఎస్, సో చక్కగా దేవుడి దర్శనం చేసుకొని లంచ్ కోసం అని ఇక్కడ కూర్చున్నాం అనమాట. సో స్ఫూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు లంచ్. ప్రియాంక గారు థ్యాంక్ యూ సో మచ్ తీసుకొచ్చిన మంచి మంచి ఫుడ్ పెట్టే వాళ్ళం కదా ఇక్కడ మీకు. అవును. అండ్ నాటుకోడి, కాలీఫ్లవర్ ఫ్రై అన్నీ రెడీ. అందరు నాన్ వెజ్ భయ్యా. శేఖర్ నీ బట్టలు చూపిస్తే ఎందుకయ్యా, నీ మొహం చూపించు భయ్యా. మా అందరికి లంచ్ రెడీ. ఇక్కడ మంచిగా కుప్పగా అరేంజ్ చేశారు మా సిఐ గారు. ఆల్ సెట్. థ్యాంక్స్ అండి ఫర్ వండర్ఫుల్ లంచ్. అది కూడా మా యాటా సార్ వడ్డిస్తున్నారు మాకు. అయ్యా బాబోయ్, ఏమండి నేర్చుకోండి చూసి యాటా సార్. మారిన మనిషి మాకు కాదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. ఇంత మంచి లంచ్ మాకు అరేంజ్ చేసినందుకు. చక్కగా కొత్త సంవత్సరం హ్యాపీగా స్టార్ట్ చేసాం. హ్యాపీ టమ్మీ, హ్యాపీ ఇయర్స్. ముఖ్యంగా మా బ్రదర్ దయాకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మంచి దర్శనం అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత అంతా కూడా మాకు డీటెయిల్డ్గా చెప్పినందుకు. అండ్ ముందు వచ్చే జాతరకు సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ అనేది అరేంజ్ చేశారని మీరు చెప్పినందుకు. అండ్ అలాగే మంచి లంచ్ మాకు ఈ ఫస్ట్ డే మీరు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ స్ఫూర్తి గారు. ఏ హీరో హాయ్ చెప్పు ఇప్పుడన్నా. అమ్మా థ్యాంక్ యూ చెప్పాడు. వెల్కమ్ టు మాధవంతే యూట్యూబ్ ఛానల్. సో నేను మా ఆయన, నా కూతురు అండ్ అలాగే నా ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్తో ఎక్కడికి వచ్చామంటే లక్నవరంలో ఉన్నటువంటి కాకతీయ రిసార్ట్స్కి. అసలు చాలా స్పేషియస్గా, చాలా కంఫర్టబుల్గా ఉంది. మొత్తం ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. అండ్ అలాగే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ యాక్చువల్గా మీ ఇద్దరు పడతామా అన్న భయంతో వచ్చాం, కానీ చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడ. నేను చెప్పండి పడతామా పట్టమా, ఫస్ట్ పరువు తీయడానికి ఉంటాడు మా ఆయన. సరే పదండి. ఇయర్ ఎండింగ్ కానివ్వండి, కొత్త ఇయర్ స్టార్ట్అప్ కానివ్వండి, ఇది ప్లేస్ బెస్ట్గా అనిపిస్తుంది అబ్బా. అండ్ అలాగే ఇక్కడ పూలు కూడా చూసారా ఎంత బాగుందో. అండ్ అలాగే మొత్తం ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ అందరూ కూడా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే ఇదిగోండి వీడియో తీసేది మా పాప అనమాట. కాలేజ్ గ్యాంగ్ ట్రిప్స్ లాంటివి అలా వస్తే వాళ్ళకి కూడా బాగుంటుంది. చాలా స్పేషియస్. అక్కడ ఇంకొక పెద్ద స్లైడ్ ఉంది. స్లైడ్ చాలా ఫన్ అండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అగో మా అమ్మ పైకి కూడా ఈ వెళ్ళిపోయింది. స్విమ్మింగ్ పూల్ కూడా 7 feet వరకు ఉంది. 2.5 feet నుంచి 7 feet వరకు ఉంది. అమ్మమ్మ చూడు పైకి వెళ్ళిపోతుంది రూమ్ లో. హే అమ్మమ్మ హాయ్ చెప్పు. ఇదేనండి కాకతీయ రిసార్ట్స్. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. మా ఫ్యామిలీకి అయితే సరిపడంత స్పేషియస్ గా ఉందన్నమాట రూమ్. నిజంగా సూపర్. నీ అందం చూసుకోవడానికి అర్థం. వావ్, పైన ఇంకా పెద్ద రూమ్స్ ఉన్నాయి, మేము ఉండే రూమ్స్, కాకపోతే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి కింద డిస్క్రిప్షన్. పిల్లలతో వచ్చే వాళ్ళకి ఇదిగోండి ఫుల్గా
ప్లే ఏరియా ఉంది. పిల్లలే కాదుండో నా సైజు వాళ్ళు కూడా ఆడేటట్టు పెద్ద పెద్ద భారీగానే ఉన్నాయి. సార్ ఏంటి సార్ అది? నా సైజు వాళ్ళు కూడా ఆడేటట్టు పెద్ద పెద్ద భారీగానే ఉన్నాయి ఇక్కడ అన్ని. అవును. ఇంకో గుడారమ్స్. ఇలా రూమ్స్ అని కాకుండా సర్వే టెంట్స్ లో క్యాంపింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ టెంట్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న హట్స్ కూడా ఉన్నాయి. హట్స్ అన్ని టెంట్ లోపల క్యా హై? వా అంతా ఉంది. ఓ పెద్ద కుటుంబం వాడుతుంది. ఎవరో ఉన్నారు. అవునా? ఇవే తగ్గించుకుంటే మంచిది. బుకింగ్ అయ్యి ఉంది already. అయ్యో మనం వాడేసాం. అంతా కూడా చూడండి ఎంత బాగుందో. వావ్, స్పేషియస్ గా ఉంది. సో చక్కగా ఇక్కడ కాళ్ళ వరకు మాత్రం తెచ్చాం. స్లైడ్స్ రెడీ అయ్యాయంట. సో స్లైడ్స్ ఎంజాయ్ చేయడం. సార్ ఏంటి సార్ అది? స్లైడ్స్ రెడీ అయ్యాయంట. సో స్లైడ్స్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఆయన వీడియో తీస్తుంటే నాకు కంగారు వస్తుంది మాట్లాడడానికి కదా. స్లైడ్స్ అని కాకుండా తెలుగు వాళ్ళ కోసం జారుబండ. ఏమనాలే? జారుబండ. నువ్వు చెప్పు. సో స్లైడ్స్ పాష్ ఇంగ్లీష్ అంటారు, తెలుగులో అది జారుబండ. నీల జారుబండ. నీళ్ళ జారుబండ. సరే, నీళ్ళ జారుబండలోకి ఇప్పుడు నేను వెళ్తున్నాను. నందు రెడీయా? ఐఎమ్ ఆల్వేస్ రెడీ. ఓకే, క్యాబ్స్ కూడా రెడీ. అక్కడ ఎవరి తలకాయ ఎలా ఉంది నీకు అదా? నీకు ఏది కావాలంటే అది. నాకు ఏదైనా ఓకే. బట్ బ్లూ. లిక్కు, నందిని, శ్రేయాన్, కమ్ ఆన్. సైడ్ 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 పక్కన పక్కన. సూపర్. కమ్ ఆన్ నందిని, వెరీ గుడ్. సూపర్. రండి. ఇద్దరు రండి. ఇడిచి వరకు అక్కడ అడిచి వరకు కూర్చోండి. జాగ్రత్త ఇరగ్గారని. నవీన గారికి ధైర్యం నేర్పిస్తుంది శివాని. అదే కదా. ఏ రండి. ఓకే, 1 by 1. నవీన గారు రండి. Come on. నవీన గారు మొత్తంగా వస్తున్నారు. అరే ఇద్దరు ఏనుగులాగా వస్తున్నారు. వెరీ గుడ్. వెరీ గుడ్. దా. వెరీ గుడ్. Come on శివాని. ఓరు బాబోయ్ పొద్దు అంతే. శివాని హాయ్. పెడతావా? తీర్చుకో. కష్టాలతో తీరుతుంది అనమాట నా కోరిక.
వచ్చిన అడుపా పొన్నే టపాకాయలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా 2 minutes. ఇదిగో నా డిపి ఫస్ట్ టైం పెట్టుకున్నా చిన్నప్పుడు ఫోటో. చిన్నప్పుడు ఫోటో నాకు ఇష్టమైన ఫోటో. విత్ చిరంజీవి గారు. చేతిలో చిరంజీవి పిక్. నా 1 year ఫోటో ఇది నా డిపి ఇప్పుడు అదే. అనమాట ఇప్పుడు మాకు మా పెళ్లి కూతురుతోని అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అందరికి మేడం అంతే ఛానల్. అమ్మా అసలు మా ఆయన గొంతు ఎంత పెద్దదని ఇప్పుడే తెలుసున్నా. చాలా నవీన్ అక్క, యాదవ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ శేఖర్ అన్న. హ్యాపీ న్యూ ఇయర్ నీలిమ. హ్యాపీ న్యూ ఇయర్. ఏ లైట్ వేసుకుంటాం మేము. మీకు 1 minute లేట్ అయిందా? రెడ్డి గారు సూపర్. మమ్మీ మొత్తానికి మనం కాదు లక్నవరం వచ్చాము అన్నందుకు ఇప్పుడు లక్నవరం బ్రిడ్జ్ దగ్గర కామెడీ చేస్తున్నావా? మనం లాస్ట్ టైం కూడా వచ్చాం కానీ అది క్లోజ్ అయి ఉండింది. సో అందుకని ఈసారి మేము వెళ్తున్నాం అన్నమాట. కప్పులు కూడా మన నిన్న నైటే పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా వస్తున్నారు మాతో పాటు. ముందు బైక్ మీద వెళ్తున్నారు. వెనకాల నవీన గారు, నీలిమ, యాటబయ్య అండ్ ముందు బైక్ మీద సో నేను ఇక్కడ ఇవే తగ్గించుకుంటే మంచిది. తగిలింది. ఓకే సో వెనకాల లిక్కు వాళ్ళు వస్తున్నారు అనమాట. అసలు వ్యూ అయితే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పర్లేదు నాన్న ఫాస్ట్గా వెళ్ళొచ్చు. నాకు ఇలా ఇలా నా జిట్టు ఎగురుతుంటే అమ్మ ఫోన్ పాడలే, డోంట్ వరీ. సో యా వీఆర్ ఆల్మోస్ట్ ఆన్ ద వే. మేము ఫైనల్లీ వచ్చేసాం లక్నవరం బ్రిడ్జ్ దగ్గరికి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ కుదరలేదన్నమాట. సో ఫైనల్లీ వీఆర్ హియర్. ఆహా, సినిమాల్లో ఈ బ్రిడ్జ్ని చూపిస్తే ఎంత బాగుందో, ఇప్పుడు నిజంగా లైవ్లో కూడా ఎంత బాగుంది కదా తల్లి. ఏమికి కానీ ఎండ కూడా చాలా బాగుంది. లీడర్కి ఒక టిప్ ఇద్దాం అనుకుంటున్నా. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకొని రండి ప్లీజ్. అవునా? నిజమా? రండి ప్లీజ్. బికాజ్ నువ్వు ఇప్పుడే పుట్టి పెరుగుతున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు. కొన్నేళ్ల నుంచి అందరూ చేసేది అదే. ఓ మై గాడ్ దిస్ ఎండా ఇస్
Clear sky, Food is mending. It's too hot. మండింగ్. సరే నువ్వు వేసుకున్నటువంటి ఈ టాప్ గురించి చెప్పు నువ్వు. Okay, so this top is not designed. This is my mom's అన్నమాట. అమ్మ 17 years ఉన్నప్పుడు వేసుకున్న టాప్ అంట. నాతో వేయించింది. సో నాకు చాలా ఇష్టమైన టాప్ అది, కాబట్టి నందినికి 17 years రాగానే వేద్దాం అనుకున్నాను, అందుకే వేయించా. ఆ రోజుల్లో మా దగ్గర కెమెరా ఫోన్లు ఇవన్నీ లేవు కాబట్టి ఫోటోలు దిగడానికి లేదు. ఓకే, ఫిట్ చెక్. కానీ ఇంటర్నేషనల్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకు లిప్స్టిక్ పోతానే ఆలోచిస్తున్నా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అసలు లక్కే అది రెడ్ లిప్స్టిక్ వేసుకుంటే ఉంటుంది తింటే. ఈమెదైతే పోదమ్మా, ఈమెదైతే 48 గంటలు కూడా ఉండిపోయేటటువంటి లిప్స్టిక్ కొనుక్కుంటుంది. Maybelline Super Ink Stay లిప్స్టిక్ మాది అలా కాదు, మాకు కొలాబరేషన్ వచ్చిన మా మర్దిది. ఎందుకు నీకు ఏస్ పట్టుకు? నాకైతే ఏది తక్కువలో దొరుకుతుందో అది తీసి పెట్టుకుంటా. అసలు అది కాదు రీజన్. అది కాదు రీజను. యాటబే నవీన గారికి నేను శ్రీవానికి ముద్దులు ఇస్తాం కాబట్టి మీకు లిప్స్టిక్ ఉండదు. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న? యాటబే నవీన గారికి నేను శ్రీవానికి ముద్దులు ఇస్తాం కాబట్టి మీకు లిప్స్టిక్ ఉండదు. మరి లిప్స్టిక్ పోదంటే మరి ఏంటో మరి అర్థం కావట్లేదు. చెప్పకుండా ఉండడానికి అలాంటి పెట్టుకుంటా. అది కిస్ ప్రూఫ్ అండి. అది కిస్ ప్రూఫ్. అడ్వర్టైజ్మెంట్ కూడా అలానే ఇస్తారు. లిప్స్టిక్ గురించి మాట్లాడడానికి లక్నో రావన్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. చూడు కోతిలాగా. నందిని బాబా వ్యూ ఏమన్నా ఉందా? చాలా బాగుంది. అంటే సార్ మీరు చూసినటువంటి వ్యూస్ కి మేము చూసిన దానికి మాకు ఇది ఎక్కువ. వీళ్ళు వేరే వ్యూస్ చూస్తున్నారు. అదే కదా మనం ఏమిటండి మీరు మాట్లాడేది? అదే కదా మనం వ్యూ చూస్తున్నాం. యాటబే వ్యూస్ దొరికితేమో చూడడానికి వచ్చాడు. వ్యూస్ లేవు. తల్లి నేను వెళ్ళేసి వస్తా. ఫస్ట్ నేను వెళ్ళిన తర్వాత వెళ్ళండి మీరు. అదేంటి అంటే పడితే ఫస్ట్ నేనే పడతా కదా. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. ఓ మై గాడ్. సరే వెళ్తురా. ఫస్ట్ మేము వెళ్తాం, మేము పడితే మేము పడతాం. కానీ ఇగో నీళ్ళమంటే పంపిద్దాం. నీళ్ళమంటే పంపిద్దాం. యాక్చువల్లీ భయం, కానీ అది అంత పెద్ద డైలాగ్ వేసాక నా మనసు చాలా బరువు ఎక్కింది. ఫస్ట్ నేనే ఒక్క నిమిషం, ఫస్ట్ నేనే పోతా. స్ట్రాంగ్ ఉన్నది ఫస్ట్ నన్నే మోస్తుంది, దాని తర్వాత మీరు ఈజీగా వెళ్ళొచ్చు. ఎవరు పోతే అసలు మా ఆయన్ని పిలుద్దాం. టెస్ట్ ట్రయల్ నేను చేయని. టెస్ట్ ట్రయల్ నీకు ఎందుకు చేయిస్తానే? ఆల్రెడీ నేను 36 ఏళ్ళ జీవితం బతికేసా. నా టాప్ వేసుకున్నావు కదా అందుకని. అందుకే జస్ట్ కిడింగ్ అన్నమాట. నువ్వు వేసుకోవడం వల్ల టాప్ కందం వచ్చింది. అంత పాత టాప్ అయినా సరే కొత్తగా ట్రెండీగా కనిపిస్తుంది. ఒకసారి చూపి. డోంట్ లిఫ్ట్. ఆంటీ చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏ సాంగ్ కావాలి మీకు? అదే ఆ సాంగే. మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇదే సాంగ్ చెప్పండి. ఓ నవీనా ఇలా అందరూ ఇంటికి గెస్ట్ చేసేయగలగా. నీకు అదే వాయిస్ తో ఇప్పుడు నందిని. ఓ నందిని అమ్మా ఏమైందిరా? లక్నవరంలో కూడా ఇంత ఎక్స్పోర్ చేయొచ్చు అని చెప్పేసి మనకే చూపించాము. ఈ పాట గెస్ట్ చేసిన వాళ్ళకి నేను గూగుల్ పే 100 రూపీస్ చేస్తాను. ఎవరైనా సరే గెస్ట్ చేసి నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మేడం అంతేలో ఈ వీడియో చూడండి, మీకు ఆన్సర్ చెప్పేస్తాను. అందరు తలకాయ 100 వేయించుకోండి. ఇది భలే ఉంది అబ్బా. పెద్ద స్కామ్ ఇది. సో మొత్తానికి మేము ఇప్పుడు ఈ రౌండ్ 360 బూత్ ఎక్కి ఇది ఎంత స్టేబుల్ గా ఉండగలుగుతుంది, ఇది ఎంత ఆపగలుగుతుందో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఇరిగిపోయి ఒక బొక్క ఉందా దానికి? మొత్తం పడుతుంది, కొత్తది వస్తుందిలే. వచ్చిన వాళ్ళందరూ కొత్తగా దిగొచ్చు. బోట్ ఎక్కడానికి రెడీగా ఉన్నాం మేము. ఓ
మై గాడ్ అక్కడిక్కడ హైదరాబాద్ లో బుద్ధుడి దగ్గర ఎక్కా నేను బోట్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే ఎందుకంటే ఈ బోట్ కూడా అలాగే ఉంది మా బుద్ధుడి బోట్ లాగే ఉంది చలో ట్యాంక్ బండ్ బోట్ మా ఆయన ఎక్కడ తప్పిపోయాడు చాలాసేపటి కనిపించట్లేదు. మన కోసం ప్లేస్ ఆపి మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒక బోట్ ఎక్కి మళ్ళీ ఇంకొకటి. ఎస్ మా ఆయన ఇక్కడ దొరికాడు నాకు ఫైనల్లీ. హలో హలో హలో. ఇక్కడ మీరు బోట్ ఎక్కిచ్చారు కానీ అక్కడ జిప్ లైన్ ఉంది, నేను జిప్ లైన్ ఎక్కుతా. జిప్ లైన్ బొత్తాలు లైన్ అవేం వద్దు, ఏం వద్దు. ఎక్కకు ఉందంటే అక్కడ కింద నెట్లేదు, రైట్గా వాటర్ ఉన్నాయి. అందుకని 150 kgs వరకు ఉందంట. కేజీస్ లెక్క కాదు, వాటర్ ఉంది కదా, సేఫ్టీ కాదు. నేను అదే చెప్పా, వద్దని వినట్లే. అబ్బా మీ ఇద్దరు అలా అంటుంటే నా మీద మీకు ఎంత ప్రేమ పొంగి పొర్లిపోయి అక్కడ కలిసిపోతుందేమో అని చెప్పేసి నేను అనుకున్నా. లేకపోతే ఏంటి సార్, లేకపోతే ఏంటి అసలు మీరు ఒక డైలాగ్ అని కొడుతున్నా ఆవిడకి. వెళ్ళిపో అంటారు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోద్దా అని చూస్తాను మీరు నవీనక్కని. అదొక రకమైన ప్రేమ. అంటే ఇండైరెక్ట్ గా నో. మా ఆయన పిలిస్తే వచ్చిన 20 నిమిషాలకు కానీ బోట్ స్టార్ట్ చేయించలేదు మా ఆయన. అమ్మా ఫైనల్లీ కదిలే. ఏమో చాలా ధైర్యంగా వీడియో తీస్తుంది అనమాట. నందిని చేతులు చూపించు, చేతులు చూపించు. ఓయ్ బేబీ నందిని ఇక్కడ వేడి మ్యాగీలు కూడా దొరుకుతున్నాయి. అబ్బా యాక్చువల్ గా పిల్లల కోసం మేము చాలా కాన్ఫిడెంట్ గా మ్యాగీ ఆర్డర్ చేసాం. మిగతా అందరూ తిన్నారు, నా కొడుకే తినకండి, నా మొహం మీద వేసి వెళ్ళాడు. ఇప్పుడు నేను షేర్ చేస్తాను. వచ్చినట్టు తినాలి ఇప్పుడు. మ్యాగీ థ్యాంక్ యూ. చాలా వేడి మ్యాగీ. ఇంకొక 4 మా ఆయనకి అక్కడ ఫోటో షూట్ చేస్తున్నటువంటి నవీన్ అక్క. అబ్బా అరే నవీన్ అక్క థ్యాంక్స్ అక్క మా ఆయనకి ఫోటో తీసినందుకు. ముగ్గురు ఆర్టిస్టులు. కొంచెం యాటిట్యూడ్ చూపించండి మీరిద్దరు. మరి ఇదేంటో ఎంజాయ్ చేస్తున్నా కూతురు. నవీన్ అక్క చేతిలో ఇదిగోండి కోడి కాళ్ళు. ఇప్పుడు నవీన్ అక్క దాన్ని తింటది చూడండి. నవీన్ అక్క నేను ఈ వీడియోలో చూసేదాన్ని నార్మల్ గా కోడి కాళ్ళు ఇలా వేయించుకొని తింటాం. ఇప్పుడు నవీన్ అక్క తింటాం చూస్తున్నాను. జనవరి 1 నుంచి నవీన గారికి 4 కాళ్ళు వస్తాయి. 2 ఆవిడ కాళ్ళు, 2 కోడి కాళ్ళు. 3 అండి ఇది. 3 ఆళ్ళు. అయ్యో 4 ఉన్నాయండి దీనికి. 4 ఉన్నాయి ఏదో. పాపం చిట్టి కళ్ళు. శ్రీయాని ఇదేంటో చూసావా, కోడి లెగ్స్. ఆయనకి ఓకే కాదు. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందండి. హోమ్ ఫుడ్ లానే ఉందన్నమాట. ఇదిగోండి అప్పడాలు, సాంబార్, చేపల పులుసు, నాటుకోడి. ఫుల్గా బిందాస్ గా తింటున్నాం. నవీనక్కైతే కాళ్ళు కూడా వదలకుండా తింటాం. నేనైతే అసలు ఏం తినలేదు, ఇవన్నీ నావి కావు. అసలు ఈ ప్లేట్ అనేది కాదు, ఫ్రెష్గానే ప్యాక్ చేసి తింటున్నాను. యాక్చువల్లీ నిన్న మాకు చేపల పులుసు వండారు. నిన్న నేను తినలేకపోయాను. అది మా అన్న నా కోసం అట్టే పెట్టి నీట్గా చల్లగా ఉండేలాగా పెట్టి దాచి దాన్ని ప్రొటెక్ట్ చేశారు. నేను తిని ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. నీలిమా దీంతో డిస్టిస్తాను రా. అంతే. ఏంటండి అరాచకం? వాళ్ళిద్దరికన్నా కొత్త ఫోన్లు ఉన్నాయి, నాకు ఇంకా కొత్త ఫోన్ కూడా రాలేదు. నీకు కొత్త ఫోన్ తెప్పిస్తున్నాడు అని నాకు వద్దు. నేను నెక్స్ట్ ఇయర్ 18 Pro Max తీసుకుంటాను. అదే మాట క్యాన్సిల్ అండి. సో న్యూ ఇయర్ లో న్యూ ఫ్రెండ్స్. ప్రియాంక గారు అండ్ అలాగే The next day.
అండి. సో మేము ఉండేటటువంటి రిసార్ట్కి టెంపుల్ చాలా దగ్గర. నార్మల్గా హైదరాబాద్ నుంచి ఎప్పుడో రావాలనుకున్నాం కానీ కుదరలేదు. సో లక్కీగా కొత్త సంవత్సరంలో ఇలా దర్శనం చేసుకునేటటువంటి అదృష్టం దక్కింది. పదండి లోపల కనుక కెమెరా అలో చేస్తే నేను డెఫినెట్గా నేను షూట్ చేసి చూపిస్తాను. కాకతీయ రుద్రేశ్వర అండ్ రామప్ప టెంపుల్. నో ప్రాబ్లం, లోపల మీ దర్శనం కాకపోతే నన్ను దర్శనం చేసేసుకోండి. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. నవీన గారు పొద్దున్న లెగ్గని యాక్టివ్గా ఉంటారు అనమాట మార్నింగ్. టెంపుల్ ఎంత బాగుంది వ్యూ. పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర నవీన్ ఒక కొత్త ఫోన్. ఆల్రెడీ ఇదే వ్లాగ్ లో 2 టైమ్స్ చూపించాను తెలుసా నువ్వు. ఇంకా ఫస్ట్ ఈఎంఐ కూడా కట్టలేదండి. 2,30,000 2 TB, దానికి ఇన్సూరెన్స్, దాని తర్వాత కవర్, ఇవన్నీ కలిపి 2,40,000 అయిందండి. నా లైఫ్ లో ఇంత రేటు పెట్టి బంగారం కాకుండా ఫోన్లు ఎలక్ట్రానిక్స్ ఉండమని ఇదే ఫస్ట్ టైం. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫోన్ వర్త్, ఎందుకంటే మన ప్రొఫెషనే ఇది, వీడియోస్ కి కానీ ఫొటోస్ కి కానీ ఇది బెస్ట్. ఇంకొకటి, అమ్మ ఇంత కాస్ట్లీ ఆ ఫోన్ దొబ్బేద్దామని చూస్తారేమో, ఇది దొబ్బే ఛాన్స్ లేదు. మీరు ఎక్కడున్నా సరే ఇది దొరికిపోద్ది. శివాని ఇంకొకటి చెప్పు, ఈ ప్రమోషన్ కాదు, ఐఫోన్ ఒకటి రూపాయి ఒకటి తగ్గించడం చెప్పు. అంతే కదా, కరెక్ట్. అంత ఓడుతున్నావు. అవును, యాక్చువల్లీ నీలిమ వయసు తెలిసిపోతుంది, పొద్దు నీలిమ వయసు తెలిసిపోతుంది. నేను చూడరా అసలు ఎంత బాగుంది ఇక్కడ, ప్రశాంతంగా. అవును, ఏమండి మీరు రండి. అలా 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 రాదు, నార్మల్ అలా రాదు. వావ్, ఫోటో సెషన్ వితౌట్ us. బాయ్స్ ఎవరు ఉన్నారు? వాళ్ళిద్దరే కదా బాయ్స్, మీరిద్దరు ఎందుకున్నారు? మీ వరకు రాగానే జోక్ అదే కదా. వీడియో కాల్ లో చూపిస్తున్నాడు మా అమ్మాయికి టెంపుల్. మాకు తెలుసా మీరు ఫాలో అవుతున్నారని. ఇక్కడ కవర్ చేస్తాం, ఇద్దరిని కవర్ చేస్తాం. నా పర్సనల్ బాబోయ్ టెంపుల్ ఎంత బాగుంది. ఇప్పటివరకు ఎందుకు విజిట్ చేయలేదా? వావ్, ఎంత బాగుందండి, ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. సీరియస్లీ లోపల అడుగు పెట్టిందంటే చాలా బాగుంది. నానా రెండు ఫోటోలు నందిని. ద చేంజ్ ఓవర్. ఇంత పాత టెంపుల్. క్లాప్స్ బా. ఓ 2 TB ఫోన్, 1 TB ఫోన్, 2+1 3 TB. ఇంకోటి దీనివల్ల ఏంటంటే నవీన గారు నీలిమ గారు వాడుతున్న ఒక ఫోన్ కాదు, ఇద్దరు 2 ఫోన్ అని చెప్పి తెలుస్తుంది. ఏం చెప్పండి, ఇద్దరు ఆరెంజ్ కలర్ కదా, ఇద్దరు ఒకటే ఫోన్ కాదు 2 ఫోన్ వాడుతున్నారు అని తెలుస్తుంది అన్నమాట. ఏంటి సూపర్ రా, థాంక్యూ అనియా, నువ్వు సూపర్ రా. ఒకటి బిజినెస్, ఏ బిజినెస్ పెట్టావురా నువ్వు? కేక్ గడపలేంటి ఇలా ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే బాగుండబ్బా దీని గురించి. అంతా ఓం నమః శివాయ. కూర్చోవాలి, ప్రెమిసెస్లో కూర్చోవాలి.
కూతురికి నంది చెవులో చెప్పడం రావట్లేదు కాబట్టి తండ్రి కూతుర్ని ఎక్కించి మరి అమ్మా అదే వెతుకోవడం విక్కీ ఇట్లా ఎత్తుకో విక్కీ అదే వెతుకోవడం ఎందుకు ఎత్తుకుంటాడు ఆ మాత్రం ఎత్తుకోలేడేంటి కూతుర్ని నన్ను ఎత్తుకోమంటే కష్టం గాని మీ ఇద్దరిని ఎత్తుకోవాల్సిన బాధ్యత అతనిదే. ఎత్తుకోవాల్సిందే. నేను పొడుగు కావాలి అదే అందరూ చెప్తామే నందిని పొడి కావాలి నందిని పొడి. నేను కూడా అదే కోరుకుంటాను నంది దగ్గర. సో ఆ నందిని రీచ్ అవ్వలేకపోతున్నా కాబట్టి నా డ్రెస్ పైన చాలా నందులు ఉన్నాయి. సో అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఐ విల్. అక్కడ ఉన్న శివుడి ముందు మాకు కూడా అందట్లేదు. మా నందిని హైట్ అవ్వాలి. ఎక్కువ అమ్మో నిజమైన లింగమా? అది నిజమైన లింగం. ఇక్కడ చెప్పొచ్చు అమ్మ అందరిని హీరో వాళ్ళని కోరుకోవాలి. దేవుడి చీరల షాప్. స్పెషల్ స్పెషల్ సారీస్ 50% డిస్కౌంట్ ఉందా? ఇస్తాం. అమ్మవారి చీర కొనుక్కున్నాం. నేను కూడా. పది పులిహోర 5 లడ్లు. ప్రసాద్ పులిహోర ప్యాకెట్లు మా ఆయన పులిహోర ఇష్టం అని ఎన్ని తీసుకుంటున్నారు? అందరూ తలగోటి తీసుకున్నా. నీ పట్టుకోనా? దానికి 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 5 తీసుకున్నా. అందరు పులిహోర ఇచ్చిందా? శ్రీవాణి గారు సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ
ఓం శతమానం భవతిశతాయ సహస్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి పరదేవతా పరిపూర్ణానుగ్రహేణ యజమానస్య మనోభీష్టఫలసిద్ధి ద్వారా కృతయా సర్వకార్య విజయసిద్ధిరస్తు యజమానస్య సుసంతానః అఖండ విద్యా విజ్ఞాపతి తేజోబలం హరీశ్వర్యాభిద్రస్తు శారదః పరిపూర్ణ కృపాదకాలస్య సిద్ధిరస్తు సర్వ సంతోషం